రెడ్ బులెటిన్లో న్యూస్ లెన్స్ చూద్దాం. తెలంగాణలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష మొదలు కానున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో కాంగ్రెస్ లోకి మరిన్ని చేరికలు ఉంటాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చెప్తున్నారు. కేటీఆర్ కి దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నారన్నారు. అభివృద్ధిని చూపే పార్టీలోకి వస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ లోకి వచ్చే నేతలెవరో త్వరలో తెలుస్తుందన్నారు పీసీసీ చీఫ్. ఇటీవలే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కి సూచించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని డివిజన్ బెంచ్ కొట్టేసింది. స్పీకర్ నిర్ణయానికి ఎలాంటి కాల పరిమితి లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. ఇటు పీసీసీ మహేష్ కుమార్ ఏమో చేరికలు ఉండబోతున్నాయి కాంగ్రెస్ లోకి, మరిన్ని చేరికలు, దట్టు టీఆర్ఎస్ కి బాగా దగ్గరగా ఉన్న నేతలే జాయిన్ అవబోతున్నారు అంటూ కూడా చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి, ఎవరెవరు జాయిన్ అవబోతున్నారు? థ్యాంక్ యూ గాయత్రి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రెండవ ఆపరేషన్ ఆకర్ష్ అంటే ఇప్పటికే మొదటి దఫాలో ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా దాదాపు 8 మందికి పైగా కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలంతా కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మొదటి విడతలో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా వారంతా కాంగ్రెస్ కండువా కప్పుకోగా తాజాగా కొంత ఆపరేషన్ ఆకర్ష్ ముఖ్యంగా చేరికలకు సంబంధించినటువంటి అంశం పైన కొంత బ్రేక్ ఇచ్చింది. తాజాగా నూతన పీసీసీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ తాజాగా చేరికలకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కేటీఆర్కి అత్యంత అనుచరులుగా ఉన్నటువంటి సన్నిహితులు 3 ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కానీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు చూసే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇది అలా ఉంచితే మరొకవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో అనర్హత పిటిషన్ వేయాలంటూ కూడా మరొకవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా మరొకవైపు హైకోర్టులో పోరాటం చేస్తుంది. మరొకవైపు హైకోర్టు తాజాగా డివిజన్ బెంచ్ ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఎందుకంటే సింగిల్ బెంచ్ 4 వారాల్లోగా ముఖ్యంగా స్పీకర్ అనర్హత ఏదైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటికి సంబంధించి 4 వారాల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సింగిల్ బెంచ్ చెప్పడం జరిగింది. దీన్ని డివిజన్ బెంచ్ కొట్టివేయడంతో పాటు ముఖ్యంగా స్పీకర్కి సంబంధించినటువంటి అంశంలో దీనిపైన చూసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా సింగిల్ బెంచ్ కానీ మరొకవైపు స్పీకర్కి ఎటువంటి కాల పరిమితి ఉండదు. ఆయన నిర్ణయానికి అనుగుణంగానే కాలానికి అనుగుణంగానే దీనిపైన నిర్ణయం తీసుకోవాలంటూ కూడా డివిజన్ బెంచ్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఒకవైపు అనర్హత వేటు వేయాలనేటటువంటి అంశం పైన ప్రధానంగా హైకోర్టులో వాదాపోవాదాలు జరుగుతుంటే మరొకవైపు పీసీసీ అధ్యక్షుడు మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని చేరికలు ఉండబోతున్నాయి. త్వరలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ దీనిపైన ఏ విధంగా ముందుకెళ్తుంది. ఒకవైపు హైకోర్టులో దీనికి సంబంధించి అనర్హత వేటు వేయాలంటూ పోరాటం చేస్తుంటే మరొకవైపు కాంగ్రెస్ పార్టీ మరికొంతమంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఏ విధంగా కాపాడుకుంటుందా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.